నమస్తే. శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో ఇసుకతో చేసిన శివలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మీకు తెలుసా? త్రేతాయుగం నాటి ఆ శివలింగాన్ని ఇప్పుడు మన చేతులతో తాకినా కూడా ఇసుక మన చేతులకు అవుతుంది అనే సంగతి మీకు తెలుసా? ఆ శివలింగంపై శ్రీరామచంద్రుని చేతి గుర్తులు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి అని మీకు తెలుసా? అయితే ఆ దేవాలయం విశిష్టతను ఒక్కసారి చదవండి. పురాణాల కథల ప్రకారం లంకాధిపతి అయిన రావణుడిని శ్రీరామచంద్రుడు సంహరించిన తరువాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దాని నుంచి విముక్తుడు కావడానికి శ్రీరాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలి అనుకున్నాడు. పినాకిని నది తీరాన కల ఒక ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకున్నాడు. ముహూర్తం నిర్ణయించి కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేకపోయాడు. దాంతో రాముడే పెన్నా నదిలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం. ఇసుక లింగంగా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగొచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీరాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆ క్షేత్రాలన్నీ రామలింగేశ్వర క్షేత్రం, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీలింగానికి, తరువాతి పూజ సైకత లింగానికి జరిగేటట్లు అనుగ్రహించాడు. ఆ ప్రతిష్టలు అయిన తరువాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడిచి అదృశ్యమైందట. పిల్లి నదిలో దిగిన చోటును పిల్లిగుండం అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్టతో రాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తుడు పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడు కాబట్టి దానికి రామేశ్వరం అని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీరాముడి వేలిముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రం ఉంది. ముక్తి రామేశ్వరంగా పిలువబడే ఈ క్షేత్రం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నదిగా పిలువబడే పినాకిని నది ఒడ్డున ఉంది.